ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉన్నది మన కోసం. అనవసరంగా ఎక్కువ భయపడ్డాం, చాలా ఊహించేసుకున్నాం. అందుకే అవసరమైన దానికంటే ఒక ఇంత ఎక్కువ జాగ్రత్త పడ్డాం. కానీ అంత సీన్ లేదని తేలిపోయింది. లైట్ తీసుకో బాసు, డోంట్ వర్రీ. సో ప్రస్తుతం బీఆర్ఎస్ సర్కిల్స్లో ఏ ఇద్దరు ముఖ్యులు కలిసినా ఇలాగే మాట్లాడుకుంటున్నారట. ఇంతకీ ఇన్నాళ్ళు ఏ విషయంలో భయపడ్డారు వాళ్ళంతా? ఇప్పుడు ఆ భయం ఎందుకు పోయింది? ఎవరిని లైట్ తీసుకోవాలని అనుకుంటున్నారు? తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల రాజకీయంగా చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాయి. పార్టీల గుర్తుల మీద జరిగిన లోకల్ పోర్లో ఎవరి బలం ఏంటో తేలిపోయింది. పైకి ఎవరిని భీంకాలు పలికినా అంతర్గత విశ్లేషణలో మాత్రం వాస్తవాల గురించి మాట్లాడకుండా జరిగిన లాభ నష్టాలు, ఇక మీదట తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అన్ని పార్టీల్లో మాట్లాడుకుంటున్నారట. సో ఈ క్రమంలోనే బీఆర్ఎస్లో ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వల్ల మనకు ఏదైనా డ్యామేజ్ అయిందా, కారు గుర్తు మీద ఆమె ప్రభావం ఏమన్నా ఉందా అంటూ రకరకాల విశ్లేషణలు జరుగుతున్నాయి పార్టీలో. సో వాటి సారాంశమే భయపడాల్సిన పని లేదన్న కన్క్లూజన్ అంటున్నాయి పార్టీ వర్గాలు. మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున పోటీ చేశారు కొందరు కవిత అనుచరులు. ఎక్కడ వాళ్ళ ప్రభావం తమ మీద లేదన్న నిర్ధారణకు వచ్చారట బీఆర్ఎస్ పెద్దలు. పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయాక కవిత మాట తీరు, ఆమె దూకుడు చూసి ఈ ఎన్నికల్లో ఆమె ప్రభావం ఎంతో కొంత ఉంటుందని, అక్కడక్కడ గెలుపు అవకాశాలు దెబ్బతింటాయోనని కూడా భయపడ్డారట బీఆర్ఎస్ లీడర్స్. కవిత పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాక పార్టీ గుర్తు జరిగిన మొదటి ఎన్నికలు కావడంతో సహజంగానే కంగారు పడ్డామని, అంత అవసరం లేదని ఫలితాలు చెప్పాయని మాట్లాడుకుంటున్నారు గులాబీ లీడర్స్. సో ఆమె వల్ల ఎన్నికల్లో తమకు ఎలాంటి లాస్ లేదన్నది వాళ్ళ అభిప్రాయం. 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన కారు పార్టీ గత లోక్సభ ఎన్నికల్లో పూర్తిగా విఫలమైంది. 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగానే విమర్శిస్తోంది. సహజమైన ప్రభుత్వ వ్యతిరేకత, విపక్షానికి ఉండే పొలిటికల్ అడ్వాంటేజ్ అన్నీ కలిసి ఇక నుంచి ఏ ఎన్నికలు జరిగినా తమకు మెరుగైన ఫలితాలు వస్తాయని అనుకున్న టైంలో కవిత ఎపిసోడ్ పార్టీని డిఫెన్స్లో పడేసింది. పార్టీ అధ్యక్షుడి కుమార్తె మొన్నటిదాకా కీలకంగా వ్యవహరించిన నాయకురాలు కావడం, బయటికి వెళ్ళాక ఆమె బీఆర్ఎస్ని టార్గెట్గానే మాట్లాడటం వల్ల ఏం చేయాలో అర్థం కాని డైలమాలో ఉండేవారట పార్టీ నేతలు. సో సొంత కుటుంబ సభ్యురాలు, గత ప్రభుత్వంలో అన్నిటినీ దగ్గరగా చూసిన వ్యక్తి చేసే ఆరోపణలు, విమర్శల్ని ప్రజలు నమ్మే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కూడా ఒక దశలో ఆందోళన పడ్డారట గులాబీ పెద్దలు. అదే సమయంలో జూబ్లీస్ ఉప ఎన్నిక జరిగినా అందులో కవిత ఎంటర్ అవ్వకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. కానీ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం ఎఫెక్ట్ పడుతుందని భయపడ్డా అలాంటిది ఏం లేదని ఫలితాలు చెప్పాయంటూ చాలా రిలాక్స్డ్గా ఉన్నారట గులాబీ సీనియర్ నేతలు. కవిత వల్ల తమకు ఎక్కడా డ్యామేజ్ కాలేదన్న నిర్ణయానికి రావడంతో పాటు ఆమె విషయంలో ఇప్పటి వరకు తాము వ్యవహరించిన తీరు కరెక్ట్ అని కూడా భావిస్తున్నారట. ప్రభావం లేదని తేలిపోయింది కాబట్టి ఇక ఆమెను లైట్ తీసుకోవడమే బెటర్ అన్న చర్చలు కూడా జరుగుతున్నాయి పార్టీలో. బీఆర్ఎస్లో ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావుని అంతకు ముందు టార్గెట్ చేసిన కవిత మెల్లిగా తండ్రి కేసీఆర్ని కూడా ఆ పరిధిలోకి తీసుకువస్తున్న టైంలో ఆమె పొలిటికల్ స్టామినా ఏంటో ఈ ఫలితాలు చెప్పేశాయని, ఇక మీదట ఎంత రెచ్చగొడుతూ మాట్లాడినా మనం మాత్రం స్పందించవద్దని అధిష్టానం నుంచి పార్టీ నాయకులకు మౌఖికంగా ఆదేశాలు కూడా అందాయి. సో ఈ ఇంటర్నల్ ఆదేశాల ప్రకారమే ఇక మీదట కింది స్థాయి నేతలు కూడా నడుచుకునే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఈ సమయమానాలు ఇంకా లైట్ తీసుకోవడాలు ఇంకా ఎన్నాళ్ళు? ఒకవేళ కవిత డోస్ పెంచి ఆమె వల్ల డ్యామేజ్ మొదలయ్యాక కూడా ఇలాగే ఉంటారా లేక రివ్యూ చేసుకుంటారా అన్నది కూడా ముఖ్యమైనని అంటున్నాయి రాజకీయ పరిశీలకులు. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మస్తు కామెంట్ చేయండి. మరి కవిత నిజంగా కవిత ఎఫెక్ట్ ఏదైతే తన పార్టీ నుంచి ఆవిడ పోటీ చేసిందో మున్సిపల్ ఎన్నికల్లో అక్కడక్కడ ఆవిడ ఉనికిని చాటుకున్న అన్ని చోట్ల బీఆర్ఎస్ని దెబ్బ కొట్టే ప్రయత్నాలు మాత్రం నిజంగా అంత జోరందుకోలేదు. సో ఇలాంటి నేపథ్యంలో మరి నిజంగా బీఆర్ఎస్కి కవిత బ్యాక్ బోనా కాదా? మస్తుగా కామెంట్ చేయండి.